మైసమ్మ పోచమ్మ దేవతామూర్తులకు ఘనంగా బోనాల పండుగ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పశ్చిమ హౌసింగ్ బోర్డు కాలనీలో గల ద్వారకా కౌంటిన్య మైసమ్మ పోచమ్మ దేవతామూర్తులకు ఘనంగా బోనాలు తీశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడారు। హౌసింగ్ బోర్డు కాలనీ కడేనా పశ్చిమ హౌసింగ్ బోర్డు కాలనీలో గత సంవత్సరం మైసమ్మ పోచమ్మ గుడి నిర్మాణం జరిగింది। గత సంవత్సరంతో ఈ సంవత్సరం కూడా బోనాలు బ్రహ్మాండంగా ఉత్సవాలతో ఇంటింటికి పేరు పేరున బోనాలు జరపడం జరిగింది। వారందరికీ బోనాలు తీసిన వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। అమ్మవారి అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఎల్లవేళలా మేము మా కమిటీ తరఫున ఆలయ కమిటీ తరఫున కోరుకుంటున్నాం। తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బోనాల పండుగలో భాగంగా పశ్చిమ హౌసింగ్ బోర్డు కాలనీ ప్రజలందరూ కలిసి ఈరోజు అత్యంత వైభవోపేతంగా బోనాల కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది। మరి ఇక్కడ ఉన్నటువంటి మైసమ్మ పోచమ్మ ఆలయం మరి గతంలో మైసమ్మ దేవాలయం ఉన్నప్పటికీ కూడా గత సంవత్సరం మైసమ్మ దేవాలయాన్ని మరియు పోచమ్మ దేవాలయాన్ని మరి ఘనంగా నిర్మాణం చేయించినటువంటి చీటి పాండురంగారావు గారు పెద్దలు వారి యొక్క ఆధ్వర్యంలో ఆలయం అభివృద్ధి మరింత వేగం పుంజుకుంది। మరి దానికి తోడు దాతలందరూ ఎందరో మేము సైతం అంటూ వారి వంతుగా మరి విరాళాలు సమర్పించి ఆలయ అభివృద్ధిలో విశేషమైనటువంటి భాగస్వామ్యులు అయినారు। మరి దాంట్లో భాగంగా నిట్టు కృష్ణమోహన్ రావు గారు వారి తల్లిగారి పేరు మీద రేకుల షెడ్డు నిర్మాణం కూడా చేయించడం జరిగింది। వార్డు కౌన్సిలర్ గారు 8వ వార్డు కౌన్సిలర్ గారు మరి కృష్ణమోహన్ రావు గారు షెడ్డు నిర్మాణం దాదాపు 2 లక్షలతో కూడినటువంటి షెడ్డు నిర్మాణం పూర్తి చేయించడం జరిగింది। మరి ఇలా ఆలయ నిర్మాణం చేయించినటువంటి మా పెద్దలు ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి చీటి పాండురంగారావు గారికి, అలాగే వార్డు కౌన్సిలర్ రేకుల షెడ్డు నిర్మాణం చేయించినటువంటి నెట్టు కృష్ణమోహన్ రావు గారికి, గతంలో మరి ఇక్కడ విఘ్నేశ్వర టెంపుల్ వినాయక టెంపుల్లో అత్యంత అద్భుతమైనటువంటి అభివృద్ధి వినాయక టెంపుల్ను అభివృద్ధి పథంలో నడిపించినటువంటి మంచిరవి గారికి, అలాగే రమేష్ గుప్తా గారికి, అలాగే సిద్ధారెడ్డి గారికి, ఆలయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సిద్ధారెడ్డి గారికి, ఆలయ అర్చకులైనటువంటి సందీప్ పాండే గారికి, అలాగే కమిటీ సభ్యులైనటువంటి రాజరెడ్డి గారు, అలాగే కమిటీ ప్రధాన సలహాదారులైనటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు, వీళ్ళందరికీ కూడా ఆలయ కమిటీ వారికి మరియు బోనాలు తీసినటువంటి భక్తులందరికీ కూడా 8వ వార్డు ప్రజలందరికీ, ముఖ్యంగా పశ్చిమ హౌసింగ్ బోర్డు కాలనీ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం।